హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం 2024 ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో దీనికన్నా ముందు 2024కు సంబంధించినటువంటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్కి సంబంధించి క్వశ్చన్స్ అనాలిసిస్ కోసం ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన కచ్చతీవు దీవులు భారత్ మరియు ఏ దేశానికి మధ్య వివాదాస్పదమైనవి అన్నాడు. ఏ వచ్చేసి బంగ్లాదేశ్, బి వచ్చేసి మాల్దీవులు, సి వచ్చేసి శ్రీలంక అన్నాడు, డి వచ్చేసి ఇండోనేషియా అన్నాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించిన రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి కచ్చతీవు దీవులు అనేటువంటివి మనకు భారతదేశానికి మరియు శ్రీలంకకు మధ్య వివాదాస్పదమైనటువంటి దీవులుగా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సి ఆప్షన్ అవుతుందండి. 1974 సంవత్సరంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఈ కచ్చతీవు దీవులను భారత ప్రభుత్వం శ్రీలంకకు అప్పచెప్పడం జరిగిందండి. ఇది గుర్తుంచుకోండి, 1974 సంవత్సరంలో అప్పచెప్పడం జరిగింది. అయితే మనకు శ్రీలంకకు భారతదేశానికి మధ్య ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు చూసుకున్నట్లయితే మనకు పాక్ జలసంధి కావచ్చు, అదేవిధంగా మన్నార్ సింధు శాఖ అనేటువంటిది మనకు భారత్ శ్రీలంక మధ్య ఉన్నటువంటి అంశంగా చూసుకోండి. అదేవిధంగా పంబన్ దీవి అనేటువంటి ప్రాంతం కూడా భారత్ శ్రీలంక మధ్య ఉన్నటువంటి ప్రాంతంగా చూసుకోండి. అదేవిధంగా మనకు ఆడమ్స్ రామసేతు బ్రిడ్జ్, సో రామసేతు లేదా ఆడమ్స్ రామసేతు బ్రిడ్జ్ అని చెప్పేసి అంటారు. సో ఈ యొక్క 4 ప్రాంతాలు భారతదేశానికి శ్రీలంకకు మధ్య ఉన్నటువంటి ప్రాంతం కింద చూసుకోండి. సో ఇక్కడ భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య వివాదాస్పదమైనటువంటి ప్రాంతం చూసుకున్నట్లయితే మనకు న్యూమూర్ ఐలాండ్స్ అని చెప్పేసి ఉంటాయండి. న్యూమూర్ ఐలాండ్స్ అనేటువంటిది భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలుగా చూసుకోండి. అదేవిధంగా భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య వివాదాస్పదమైనటువంటి బ్యారేజ్ వచ్చేసి మనకు ఫరక్కా బ్యారేజ్, ఇది కూడా గుర్తుంచుకోండి ఎక్స్ట్రా పాయింట్స్ కింద. నెక్స్ట్ వచ్చేసి మాల్దీవులు. సో ఇటీవల మనకు మాల్దీవులకు భారతదేశానికి మధ్య వివాదాస్పదం అనేటువంటి జరుగుతుంది. సో అందులో భాగంగా మనకు మాల్దీవుల యొక్క టూరిజాన్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మనకు లక్షద్వీపులను మనకు మాల్దీవులకు ప్రత్యామ్నాయ ప్రాంతంగా చూసుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశంగా చూసుకోండి. మాల్దీవులకు మనకు ప్రస్తుతం మాల్దీవులకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మనకు మహమ్మద్ మొయిజు అనేటువంటి వ్యక్తి మనకు అధ్యక్షుడిగా ఉండడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇండోనేషియాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల మనకు ఇండోనేషియాకు సంబంధించి అనేకమైనటువంటి అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందు వార్తల్లో నిలవడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి అగ్నిపర్వతాలు ఒకసారి చూసుకున్నట్లయితే మౌంట్ సెమురు అనేటువంటి అగ్నిపర్వతం కావచ్చు, అదేవిధంగా మౌంట్ అబు, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అగ్నిపర్వతం మౌంట్ అబు కావచ్చు, అదేవిధంగా మౌంట్ రువాంగ్, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటిది కూడా ఇది గుర్తుంచుకోండి. మౌంట్ సెమురు కావచ్చు, మౌంట్ అబు, మౌంట్ రువాంగ్, అదేవిధంగా మౌంట్ ఇవి లెవలటలాక్. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మనకు ఇండోనేషియాకు సంబంధించినటువంటి అగ్నిపర్వతాల విషయంలో వార్తల్లో నిలిచినటువంటి అంశంగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల మనకు ఇండోనేషియా అనేటువంటి దాని యొక్క రాజధాని మారుస్తూ కూడా వార్తల్లో నిలవడం జరిగింది. న్యూ సంతారా అనేటువంటి ప్లేస్ నుంచి జగర్తా నుంచి న్యూ సంతారా అనేటువంటి ప్రాంతాన్ని మనకు దాని యొక్క రాజధానిగా మారుస్తూ వార్తల్లో నిలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ కింద చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి డేవిస్ అన్నాడు, బి వచ్చేసి దేవిక, సి వచ్చేసి ఇరాహ్ అన్నాడు, డి వచ్చేసి ఐరిస్ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో భారతదేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ని గుర్తించండి అంటున్నాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే దేవిక అవుతుందండి. దీన్ని మనకు వచ్చేసి ముఫీద్ VH సంస్థ, సో ముఫీద్ VH అనేటువంటి సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, దేవిక అనేటువంటిది మనకు భారతదేశానికి సంబంధించిన తొలి AI ఆధారిత సాఫ్ట్వేర్గా గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్నటువంటి డేవిన్, సో ఇక్కడ డేవిన్ అనేటువంటిది ఏంటంటే మనకు అమెరికాకు సంబంధించి AI ఆధారిత తొలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అమెరికా దేశానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత తొలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి డేవిన్. సో దీన్ని తయారు చేసినటువంటి సంస్థ వచ్చేసి మనకు కాగ్నివేష్ స్టార్టప్ సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇది ఎక్స్ట్రా పాయింట్ కింద చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఇరాహ్, సో ఇరాహ్ అనేటువంటిది ఏంటంటే భారతదేశంలో AI ఆధారిత తొలి హిందీ సినిమా అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత తొలి హిందీ సినిమాగా ఇరాహ్ సినిమా నిలవడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఐరిస్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఆధారిత తొలి టీచర్ అండి. సో దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే మన కేరళ ప్రభుత్వం దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఐరిస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టీచర్గా గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా మనం చూసుకోండి. సో మనకు వచ్చేసినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దేవిక అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇటీవల మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ వచ్చేసి AI డేస్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకు హైదరాబాద్ వేదికగా జరిగింది. సో ఈ పాయింట్ కూడా మీరు ఎక్స్ట్రా పాయింట్స్ కింద చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
వాటర్ బెల్ పథకాన్ని ప్రారంభించిన రెండవ రాష్ట్రాన్ని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి కేరళ ఇచ్చాడు, బి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సి వచ్చేసి తమిళనాడు, డి వచ్చేసి తెలంగాణ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే వాటర్ బెల్ పథకాన్ని ప్రారంభించిన రెండవ రాష్ట్రాన్ని గుర్తించమన్నాడు. రెండవ రాష్ట్రం వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అవుతుందండి. సో ఈ యొక్క పథకాన్ని మనకు వాటర్ బెల్ పథకాన్ని స్కూళ్ళకు సంబంధించి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభించిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే మనకు మొదటి రాష్ట్రం వచ్చేసి కేరళ అవుతుందండి. వాటర్ బెల్ పథకాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రం వచ్చేసి కేరళ అయితే రెండవ రాష్ట్రం వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అవుతుంది. సో మనకు సమ్మర్లో ఉన్నటువంటి ఈ యొక్క సమ్మర్లో విద్యా సంస్థల్లో వాటర్ బెల్ పథకాన్ని ప్రారంభిస్తూ మనకు ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగిందండి. ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో నూతన గవర్నమెంట్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చినటువంటి పథకాల మీద నేను సపరేట్ వీడియో చేయడం జరిగిందండి. సుమారుగా 8 పథకాలను, అదేవిధంగా 6 గ్యారంటీలు. సో 6 గ్యారంటీలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ 8 పథకాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి మీరు వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్యాన్సర్కి దివ్య ఔషధం కార్టీ సెల్ థెరపీని ఈ క్రింది ఏ ఐఐటి తయారు చేసింది అన్నాడు. ఏ వచ్చేసి ఐఐటి హైదరాబాద్, బి వచ్చేసి ఐఐటి జోధ్పూర్, సి వచ్చేసి ఐఐటి బాంబే, డి వచ్చేసి ఐఐటి బెంగళూరు అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో క్యాన్సర్కి దివ్య ఔషధమైనటువంటి కార్టీ సెల్ థెరపీని ఈ క్రింది ఏ ఐఐటి తయారు చేసిందని చెప్పేసి ఇచ్చాడండి. దీంట్లో మనకు నెస్కార్ 19 అని చెప్పేసి కూడా అంటారు. నెస్కార్ 19 అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇది మనకు క్యాన్సర్కు దివ్య ఔషధంగా ఉపయోగపడేటువంటి యొక్క మనకు కార్టీ సెల్ థెరపీని ఇటీవల మనకు ఐఐటి తయారు చేసిందని అడిగాడు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఐఐటి బాంబే అవుతుందండి. సో ఐఐటి బాంబే మరియు మనకు టాటా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కలిసి సంయుక్తంగా దీనికి సంబంధించినటువంటి ఔషధాన్ని తయారు చేయడం జరిగింది. ఇటీవల మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం కూడా జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ వార్తల్లో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఆకులతోటి కృత్రిమ హైడ్రోజన్ తయారు చేసేటువంటి విధానాన్ని కనుగొన్నటువంటి ఐఐటి వచ్చేసి మనకు ఐఐటి హైదరాబాద్గా చూసుకోండి. ఇక్కడ ఐఐటి జోధ్పూర్ వచ్చేసి మనకి ఏంటంటే మనకు స్మార్ట్ ఫోన్ ఆధారిత షుగర్ టెస్ట్ అండి. స్మార్ట్ ఫోన్ ఆధారిత షుగర్ టెస్ట్కి సంబంధించి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఐఐటి వచ్చేసి మనకు ఐఐటి జోధ్పూర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఐఐటి బెంగళూరు. సో ఐఐటి బెంగళూరు అనేటువంటి మనకు అంధ విద్యార్థులకు సంబంధించినటువంటి అర్థమయ్యేలా చేతి వేళ్ళమైన పాఠ్యాంశాలు తెలిపేటువంటి కొత్త టెక్నాలజీని కనుగొంటూ మనకు ఇక్కడ మనకు IIIT అని చెప్పేసి తీసుకోండి. IIIT బెంగళూరు వాళ్ళ యొక్క అంశాన్ని మనకు ప్రస్తావించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, అంధ విద్యార్థులకు అర్థమయ్యేలా చేతి వేళ్ళమైన పాఠ్యాంశాలకు తెలిపేటువంటి టెక్నాలజీని కనుగొంటూ మనకు IIIT బెంగళూరు వార్తల్లో నిలవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు వార్తల్లో ఉన్నటువంటి ఐఐటీస్ కావచ్చు, IIITస్ని వాటికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు కార్టీ సెల్ థెరపీని మనకు ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి అంశము. సో దీన్ని ఐఐటి బాంబే వాళ్ళు కనుగొంటూ వార్తలకు రావడం జరిగిందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కుండలో 3300 సీసపు నాణాలు ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో లభ్యమయ్యాయి. అవి ఈ క్రింది ఎవరి కాలానికి సంబంధించినవి అన్నాడు. ఏ వచ్చేసి శాతవాహనులు, బి ఇక్ష్వాకులు, సి వచ్చేసి వెమ్లవాడ చాళుక్యులు, డి వచ్చేసి కళ్యాణి చాళుక్యులు అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు కుండలో 3700 సీసపు నాణాలు మనకు ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో ఇటీవల లభ్యమయ్యాయి. అవి ఎవరి కాలానికి సంబంధించినవని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు ఫణిగిరి అనేటువంటి ప్రాంతం వచ్చేసి సూర్యాపేట జిల్లా మనకు నాగారం మండలంలో మనకు ఫణిగిరి అనేటువంటి గ్రామంలో ఇటీవల మనకు కుండలో 3700 సీసపు నాణాలు కావచ్చు, అదేవిధంగా మనకు ఆడవారు ధరించేటువంటి నగలు, అదేవిధంగా ఆట వస్తువులు ఇవన్నీ కూడా మనకి ఇటీవల లభ్యమయ్యాయి. ఎవరికి సంబంధించినవి అని చెప్పేసి అడుగుతున్నాడండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్ష్వాకులు అవుతుందండి. సో ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ఈ యొక్క 3730 సీసపు నాణాలు లభ్యం కావడం జరిగింది. సో మనకు ఇక్ష్వాకులు వార్తల్లో ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి బేసిక్స్ పాయింట్స్ చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్ష్వాకుల యొక్క రాజధాని వచ్చేసి మనకు విజయపురి లేదా శ్రీపర్వతం అని చెప్పేసి పిలుస్తారు. సో వీరిలో మొత్తం పాలకులు చూసుకున్నట్లయితే మొత్తం 4 పాలకులు ఉంటారండి. మొత్తం టోటల్గా పాలకులు వచ్చేసి 4 ఉంటారు. దీని యొక్క రాజ్య స్థాపకుడు వచ్చేసి శ్రీశాంతమూలుడు, రాజ్యపాలకుడు వచ్చేసి శ్రీశాంతమూలుడుగా గుర్తుంచుకోండి. అదేవిధంగా వీరిలో గొప్పవాడు వచ్చేసి మనకు ఎహుబల శాంతమూలుడు గొప్పవాడు. చివరివాడు మనం చూసుకున్నట్లయితే రుద్రపురుష దత్తుడు అండి. రుద్రపురుష దత్తుడు చివరివాడుగా చూసుకోండి. వీరు ఆదరించినటువంటి మతం వచ్చేసి శైవ మతం. సో శైవ మతాన్ని ఆదరించడం జరిగింది. సో వీరి యొక్క రాజభాష అనేటువంటిది ఏంటని చూసుకున్నట్లయితే ప్రాకృతం అండి. ప్రాకృతం అనేటువంటి వీరి యొక్క రాజభాష. వీరి యొక్క రాజ లాంఛనం ఏందని చూసుకున్నట్లయితే సింహము అనేటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి రాజ లాంఛనంగా ఉంది. ఇవన్నీ గుర్తుంచుకోండి. సో మనకు అల్లూరి శాసనం ప్రకారం వీరు శాతవాహనులకు సంబంధించి మనకు సామంతులుగా పనిచేసినట్లు తెలుపుతుందండి. అల్లూరి శాసనం ప్రకారం ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులుగా ఉన్నారనే విషయాన్ని మనకు తెలియజేస్తుందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో మనకి వార్తల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డోర్నియల్ 228 విమానాన్ని భారత్ ఈ క్రింది ఏ దేశానికి బహుమతిగా ఇచ్చిందన్నాడు. ఏ వచ్చేసి వియత్నాం, బి వచ్చేసి ఫిలిప్పీన్స్, సి వచ్చేసి దక్షిణ సుడాన్, డి వచ్చేసి గయానా అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
సో డోర్నియల్ 228 విమానాలని భారతదేశం ఈ క్రింది ఏ దేశానికి బహుమతిగా ఇచ్చిందని చెప్పేసి అడిగాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి గయానా అవుతుందండి. గయానా దేశానికి భారతదేశం బహుమతిగా ఇవ్వడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. సో మరి వియత్నాం దేశానికి సంబంధించి భారత్ బహుమతిగా ఇచ్చింది ఏంటంటే మనకు ఐఎన్ఎస్ కిర్పాన్ అండి. ఇండియన్ నావల్ షిప్ కిర్పాన్ అనేటువంటి దాన్ని మనకు భారతదేశం వియత్నాం దేశానికి బహుమతిగా ఇవ్వడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. సో మరి ఫిలిప్పీన్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే భారతదేశం ఫిలిప్పీన్స్కి మధ్య బ్రహ్మోస్ క్షిపణుల్ని సో భారతదేశం ఫిలిప్పీన్స్ దేశానికి దిగుమతి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగా 2022లో భారతదేశం ఫిలిప్పీన్స్ దేశానికి బ్రహ్మోస్ క్షిపణిని దిగుమతి చేస్తా అని చెప్పేసి $37.5 కోట్ల ఒప్పందం అనేటువంటి జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇటీవల మనకు ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించి 2 క్షిపణుల్ని సో ఎగుమతి చేయడం కూడా జరిగిందండి. సో ఈ యొక్క అంశం అనేది వార్తల్లో ఉంది కాబట్టి ఇది గుర్తుంచుకోండి. సో మనకు దక్షిణ సుడాన్ అనేటువంటి దేనికి సంబంధించిందంటే మనకు 2023 సంవత్సరంలో మనకు దక్షిణ సుడాన్లో అంతర్యుద్ధం కారణంగా ఆపరేషన్ కావేరీ అనేటువంటి దాన్ని దక్షిణ సుడాన్లో ఉన్నటువంటి భారతీయుల్ని భారతదేశానికి తీసుకురావడం కోసం ప్రారంభించినటువంటి ఆపరేషన్ కింద చూసుకోండి. అది మనకు 2023లో వచ్చినటువంటి ఆపరేషన్గా గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ కింద చెప్పినటువంటి అన్నిటి కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ZIG గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ ఇటీవల ఈ క్రింది ఏ దేశం ప్రవేశపెట్టింది అన్నాడు. ఏ వచ్చేసి జాంబియా, బి వచ్చేసి మొజాంబిక్, సి వచ్చేసి జింబాబ్వే, డి వచ్చేసి టాంజానియా అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ZIG గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ ఇటీవల ఏ దేశం ప్రవేశపెట్టిందని అడిగాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జింబాబ్వే అండి. సో జింబాబ్వే దేశం ఇటీవల గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అనేటువంటి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి కారణాలు ఏంటని చూసుకున్నట్లయితే మనకు జింబాబ్వేలో అతి ద్రవ్యోల్బణం అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా మనకు జింబాబ్వే దేశంలో మనకు క్షామ పరిస్థితులు కూడా రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా కారణాల కింద ఉంటాయి. అదేవిధంగా మనకు జింబాబ్వే యొక్క పరిస్థితి చూసుకున్నట్లయితే మనకు జింబాబ్వే దేశంలో మల్టీ కరెన్సీ యాక్సెస్ అనేటువంటిది ఉంటుందండి. అంటే ఎక్కువ కరెన్సీస్ అనేటువంటిది యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అన్ని దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీలు అనేటివి మనకు జింబాబ్వే దేశంలో చెల్లుబాటు అవుతాయి. సో ఇందులో భాగంగా మనకు జింబాబ్వే దేశంలో 80% పైగా జనాభా మనకు అమెరికాకు చెందినటువంటి డాలర్ను ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందినటువంటి డాలర్ని మనకు జింబాబ్వేలో 80% జనాభా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఒక డాలర్ విలువ అనేటువంటిది మనకు జింబాబ్వే కరెన్సీకి సంబంధించి $60,000 సమానం అవుతుంది. సో జింబాబ్వే యొక్క $60,000 ఇస్తే అమెరికాకు సంబంధించినటువంటి $1 ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా అతి ద్రవ్యోల్బణ పరిస్థితులు కావచ్చు, క్షామ పరిస్థితులు కావచ్చు, ఇట్లాంటి పరిస్థితుల వల్ల అక్కడ కొత్త కరెన్సీ అనేటువంటి తీసుకురావడం జరిగింది. దాన్నే గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అని చెప్పేసి అంటారు. దానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు మనకు చూసుకున్నట్లయితే సో జింబాబ్వే అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎమర్సన్ మంగాంగ్వా అనేటువంటి వ్యక్తి మనకు యొక్క దీనికి సంబంధించినటువంటి అమలుకు సంబంధించి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, వార్తల్లో ఉన్నటువంటి అంశంగా చూసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి టాంజానియా ఏంటంటే చూసుకున్నట్లయితే మనకు భారతదేశం వెలుపల విదేశాలలో మనకు తొలిసారిగా ఒక ఐఐటి మద్రాస్ అనేటువంటిది విదేశీ క్యాంపస్ను పెట్టడం జరిగింది. మనకు అది ఏ దేశం అని చూసుకున్నట్లయితే టాంజానియా అండి. టాంజానియా దేశంలో తొలి విదేశీ క్యాంపస్ ఐఐటికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి తొలి దేశం ఏంటంటే మనకు టాంజానియాగా చూసుకోండి. సో రెండవ దేశం వచ్చేసి మనకు దుబాయ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో రెండవ దేశం వచ్చేసి దుబాయ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మన అది ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి మొజాంబిక్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇటీవల మొజాంబిక్తో భారతదేశం ఒక విన్యాసం నిర్వహించింది, IMT. సో ఇండియా, మొజాంబిక్ అండ్ టాంజానియా. సో ఇవి ఒక 3 దేశాలు కలిసి IMT ట్రైవాలెట్ అనేటువంటి విన్యాసం అనేటువంటి ఇటీవల వార్తల్లో ఉంది. సో ఇది గుర్తుంచుకోండి, ఇండియా, మొజాంబిక్, టాంజానియా. సో ఈ 3 దేశాలు కలిసి నిర్వహించినటువంటి విన్యాసమే IMT ట్రైవాలెట్. సో ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ కింద ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. స్పేస్ఎక్స్ సంస్థ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాన్ని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి అంగారా A5 అన్నాడు, బి వచ్చేసి QQ2 అన్నాడు, సి వచ్చేసి TSAT-1A అన్నాడు, డి వచ్చేసి K-STAR అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే స్పేస్ఎక్స్ సంస్థ మనకు ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాన్ని గుర్తించమని చెప్పేసి అడుగుతున్నాడండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు TSAT-1A ఉపగ్రహాన్ని ఇటీవల ప్రయోగించడం జరిగింది. సో మనకు ఈ స్పేస్ఎక్స్ సంస్థకు సంబంధించినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ యొక్క ప్రయోగం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క శాటిలైట్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా అసెంబ్లింగ్ అనేటువంటిది మనకు కర్ణాటక ప్రాంతంలో అసెంబ్లింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి అంగారా A5 అనేటువంటిది మనకి ఇటీవల రష్యా ప్రయోగించినటువంటి ఉపగ్రహం కింద చూసుకోండి. రష్యా ఇటీవల మనకు అంగారా A5 అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇందులో భాగంగా చంద్రమండల యాత్ర కావచ్చు, గూఢాచార వ్యవస్థ, అదేవిధంగా మనకు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి శాటిలైట్గా ఇది గుర్తుంచుకోండి. QQ2. సో QQ2 అనేటువంటి ఉపగ్రహాన్ని ఇటీవల చైనా ప్రయోగించింది. సో దేనికి సంబంధించిందంటే చంద్రుని యొక్క ఆవలి వైపులో ఉన్నటువంటి అంశాన్ని పరిశోధన చేయడం కోసం ఈ యొక్క QQ2 ఉపగ్రహాన్ని లాంగ్ మార్చ్ 8 వాహక నౌక ద్వారా ఈ యొక్క ప్రయోగాన్ని చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి K-STAR అనేటువంటి ఏంటంటే దక్షిణ కొరియా ఇటీవల తయారు చేసినటువంటి కృత్రిమ
సూర్యుడు అండి, కృత్రిమ సూర్యుడికి సంబంధించి కృత్రిమ సూర్యుడిని ఇటీవల మనకు దక్షిణ కొరియా తయారు చేయడం జరిగింది. దానికి వచ్చినటువంటి పేరు వచ్చేసి కే స్టార్గా చూసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ అన్నిటి కూడా చూసుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రపంచ బ్యాంకు ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత అన్నాడు. ఏ వచ్చేసి 7%, బి వచ్చేసి 7.5%, సి వచ్చేసి 6.1%, డి వచ్చేసి 6.8% అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో 2024-25 మనకు దీన్ని ఏమంటారంటే FY25 ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ 2025 ప్రకారం మనకు వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రకారం భారతదేశం యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రకారం వృద్ధి రేటు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 7.5% అండి. సో దీనికి సంబంధించి 7.5% అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 7% అనేటువంటి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఫిచ్ రేటింగ్ సంస్థ ప్రకారం కావచ్చు, అదేవిధంగా మనకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ యొక్క రెండు సంస్థల యొక్క అంచనాల ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 2024-25 సంవత్సరానికి గాను 7% అనేటువంటిది ఉంది. చూసుకోండి. 6.1% దేనికి సంబంధించిందంటే మనకు మోడీస్ అనేటువంటి అంతర్జాతీయ సంస్థకు సంబంధించిన ప్రకారం మనకు FY24 అంటే 2023-24 ప్రకారం భారతదేశం యొక్క వృద్ధి రేటు వచ్చేసి 6.1%గా ఉంది. అదేవిధంగా 6.8% దేనికి సంబంధించిందంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IMF యొక్క అంచనాల ప్రకారం మనకు FY24 అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం భారతదేశం యొక్క వృద్ధి రేటు వచ్చేసి 6.8%. సో ఈ యొక్క ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ 2024 ప్రకారం భారతదేశం యొక్క స్థానాన్ని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి 126, బి వచ్చేసి 10 ఇచ్చాడు, సి వచ్చేసి 51, డి వచ్చేసి 1 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ 2024 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ చూసుకున్నట్లయితే 51 స్థానంలో ఉండడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనకు మొదటి స్థానంలో సింగపూర్ ఉంది, రెండో స్థానంలో డెన్మార్క్, మనకు మూడో ప్లేస్లో అమెరికా ఉండడం జరిగింది. సో ఈ యొక్క వరుస స్థానాలు గుర్తుంచుకోండి. మొదటి ప్లేస్లో సింగపూర్, రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో మనకు అమెరికా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు 126 వచ్చేసి భారతదేశానికి సంబంధించి మనకు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 126వ స్థానంలో ఉంది. ఇది గుర్తుంచుకోండి. సో మనకు 10th ప్లేస్ వచ్చేసి మనకి ఏంటంటే వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 10వ స్థానంలో ఉంది. ఇటీవల ఈ యొక్క రెండు అంశాలు కూడా మనకు వార్తల్లో ఉన్నాయి. చూసుకోండి. ఇక్కడ 1 వచ్చేసి మనకు సిప్రి నివేదిక ప్రకారం, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ప్రకారం మనకు భారతదేశానికి సంబంధించి ఆయుధాల దిగుమతి విషయంలో భారతదేశం అనేటువంటి మొదటి స్థానంలో ఉంది. ఇటీవల ఈ యొక్క నివేదిక కూడా విడుదల కావడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి నివేదికల ప్రకారం మనకు భారతదేశం యొక్క ర్యాంకింగ్స్ అనేటువంటి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ అనేటువంటిది ర్యాంకింగ్స్ మీద క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి పార్ట్ 1లో ఒక 10 క్వశ్చన్స్ వాటి అనాలిసిస్ చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.